వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవాని. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలోని ఏపీ లావులను నిర్వహించారు. ఇక శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పార్టీ బిఎల్ఏలతోటి ఎస్ఆర్ఐ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఇక ఓటరు జాబితా సవరణను కేటాయించిన నెల రోజుల గడువులో ఇప్పటికే 15 రోజులు పూర్తయ్యాయని, మిగిలిన 15 రోజులను సమర్థవంతంగా వినియోగించి ప్రతి ఓటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బిఎల్ఏలకు సూచించారు. సమావేశంలోని టీడీపీ నాయకులు, బిఎల్ఏలు పాల్గొన్నారు. మీరంతైతే కేంద్రీకరిస్తూ ఉన్నారో అలాగే పార్టీ కూడా అంతే దృష్టి దానిపై కేంద్రీకరిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మా ఎమ్మెల్యేస్కి ఏ విధంగా దీనిపైన ముందుకు వెళ్తా ఉన్నాము, ఏ విధంగా మనము ఈ ఓటర్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేశాము, ఈ సభలో ఎంతమంది ఓటర్లు భాగస్వామ్యం చేశాము దానిపైన ఒకసారి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారి వైపు నుంచి కొన్ని విషయాలు లేవనెత్తడం జరిగింది. బిఎల్ఏస్ వైపు నుంచి ఈ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వీటిని మనం అధిగమించాలని చెప్పి వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. వాటిని తప్పకుండా అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. అలాగే కొన్ని పైన ఇష్టానికి చెప్పాల్సిన సూచనలు కూడా కొన్ని చెప్పారు. వాటిని కూడా ఎమ్మెల్యే గారు మేము ఇద్దరం కూడా పైన అధిష్టానం కార్యక్రమం చేస్తాము. అయితే దీంట్లో సభలో ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కోరేది ఏమిటంటే చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ, చిలకలూరిపేటే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోరేది ఏమిటి అంటే, దీంట్లో కేవలం ఇదేదో పార్టీలకు సంబంధించిన అంశమే కాదు, ఇది ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఓటు హక్కు పైన వారు ఓటు హక్కు ఉండాలి. వారు ఓటు హక్కుని పునరుద్ధరించుకోవాలి అంటే ఈ ప్రక్రియలో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి, అందరికీ సహకరించాలి అని చెప్పి కోరుతూ అందరి క్యాడర్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంత ఎండలో 40-42 డిగ్రీలు 45 డిగ్రీల ఎండలో ఉన్నా కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అవ్వాలని